ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్నాం. ప్రియాతి దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ ఇప్పుడు బాగున్నారా? ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తూ ఉన్నారా? ఆత్మీయంగా బలం పొందుకుంటూ ఉన్నారా? ప్రతి ఉదయకాలం దేవుడే మీ వద్దకు వస్తూ మీ హృదయం అనేది తలుపు తడుతూ మీ ఇంటికి వస్తూ మీ మొబైల్ ద్వారా మీతో మాట్లాడటానికి కారణం మీరు ఆశీర్వాదానికి అర్హులు కనుక, దేవుని చిత్తంలో ఉన్నవారు కనుక, దేవుని ప్రణాళికలో నడిపించబడుతున్నారు కనుక, దేవుని దృష్టి మీ మీద ఉంది కనుక, దేవుని యొక్క ఉద్దేశం మీరు కలిగి ఉన్నారు కనుక, దేవుడు మీ యొద్దకు వచ్చి ప్రతి దినం కూడా ఒక బలమైన వాక్కునిచ్చి మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు, మిమ్మల్ని లేవనెత్తుతూ ఉన్నాడు. ఉదయమే ఆయన కృపతో మిమ్మల్ని నింపి మీ దినములన్నీ ఉత్సహించి సంతోషించే విధంగా దేవుడు మారుస్తూ ఉండగా ఈ మంచి సదుపదేశాన్ని, మంచి వాగ్దానపూర్వకమైన ఈ వాక్కులన్నీ కూడా సంతోషంగా స్వీకరిద్దాం, ఆనందంగా తీసుకుందాం. ప్రతి ఉదయకాలం కూడా దైవికంగా సిద్ధపడుతూ ఈరోజు దేవుడు మనకిస్తున్న దైవికమైన వాక్యం చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 121వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. కొండల తట్టున కళ్ళెత్తుచు ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని అడుగుతూ ఉన్నారా? యెహోవా వల్లనే సహాయం మనకు వస్తుంది. మనుషుల వల్ల సహాయం వచ్చినా, మనుషుల ద్వారా ఏదైనా మీకు అందినా ఆ సహాయం కొంతవరకే. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, కొండల కట్టే నేను కళ్ళెత్తుచు ఉన్నాను యేసయ్యా, నీ వల్లనే నాకు సహాయం రావాలి, ఎందుకంటే నీ ఆశీర్వాదం గొప్పది, నీ సహాయం గొప్పది అని చెప్పి ఎప్పుడు కూడా తన చేతులు పైకి ఎత్తి పరలోకం తట్టు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఇక్కడ దేవుడు సహాయకంగా దిగి వచ్చాడు, అద్భుతాలు చేశాడు. ఒక కొండగా, ఒక కోటగా ఇతన్ని నియమించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మీ ఉద్యోగంలో మిమ్మల్ని దేవుడు అధిపతిగా చేయాలి అంటే, ఒక అధికారిగా చేయాలి అంటే మీ చేతులు ఎప్పుడు కొండల తట్టే మీరు ఎత్తుతూ దేవుని సహాయం కొరకు అడగాలి. మీరు చదువుకుంటున్న కాలేజీలో అయినా, స్కూలింగ్లో అయినా మీరు మంచిగా టాప్ ర్యాంకర్గా మీరు ఉండాలి అంటే మీరు ఎప్పుడు దేవుని సహాయం కొరకే అడుగుతూ ఉండాలి. భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయాల్లో, పిల్లల విషయాల్లో ఘనత కలిగిన స్త్రీగా, ఘనత కలిగిన ఒక మంచి భర్తగా, ఒక మంచి కుటుంబీకుడుగా మీరు ముందుకు కొనసాగాలంటే ప్రతి ఉదయకాలం లేవడం, మీ చేతులు కొండల తట్టు ఎత్తడం, దేవుని సహాయం కొరకు అడగడం, దేవుడు చేసే అద్భుతాలు మీ జీవితంలో పొందుకోవడం. మీరు వ్యాపారాలైనా, వృత్తులైనా, మీరు ఏదైనా చేయండి, దాంట్లో దేవుని సహాయం ఉంటే అది ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని వల్లే మనకు సహాయం అందేది, దేవుడే మనకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ విషయాన్ని గ్రహిద్దాం. ప్రతి ఉదయకాలం ఈరోజు దేవుని వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరి వైపు చూసినా నిష్ప్రయోజనం, దేవుని వైపు చూద్దాం, దేవుడు చేసే గొప్ప కార్యాలు పొందుకుందాం. అందరూ కూడా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మాకు ఇచ్చిన యొక్క వాగ్దానం బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో, ఈ వాక్ వచనాలన్నీ వారి పట్ల నెరవేర్చుకుంటూ నడిపించయ్యా. మనుషుల దగ్గరకు వెళ్ళి మనుషుల దగ్గర అనేక రీతిలో కుంగిపోతూ, నలిగిపోతూ, మనుషుల వైపు ఎంతమంది చూస్తున్నారో వారందరూ నీ వైపు చూసే విధంగా, నీ సహాయం కొరకు ఎదురు చూసే విధంగా వారిని లేపండి, ఆశీర్వదించండి. ఎంతమంది నీ వైపు చూస్తూ నీ సహాయం కొరకు అడుగుతూ ఉన్నారో వారి పట్ల మీరు గొప్పగా కదిలి ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగిస్తూ నీ నామ మహిమార్థం ముందు కొనసాగించి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువులో, వారికి ఉన్న సమస్తమైన విషయాల్లో, గర్భఫలం, భూఫలం, పాడి పశువులు, వారికి ఉన్న దుక్కుటెద్దులు, గొర్రెల, మేకల మందలన్నీ దీవించయ్యా. వారి గిన్నెలన్నీ పొరలి పారాలి. వారి కుటుంబము, గ్రామాలు, పాదాలు, దేశాలు, రాష్ట్రాల చుట్టూ కంచె కాపుదల వేయండి నా తండ్రి. అనేక శాఖలను జీవింపు చేయండి, వరములు ఇచ్చి వాడుకున్న తండ్రి, తలాంతులు ఇచ్చి ప్రోత్సహించయ్యా. దేశాధికారులు దీవించండి, తగిన జ్ఞానం, మంచి పరిపాలన బాధ్యతలు ఇచ్చి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి నా తండ్రి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ నామ మహిమార్థంగా ముందుకు కొనసాగించమని ఈ వాగ్దానం అనేకులకు దీవెనకరంగాను, అనేకులకు ఆశీర్వాదకరంగాను షేర్ చేసేవారు, లైక్ చేసేవారు, కామెంట్ చేసేవారికి ప్రతి ఒక్కరికి మేలు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డల వాగ్దానం మీ సొంతమే కాకుండా అనేకులు సొంతం చేయడానికి షేర్ చేయడం మర్చిపోతూ మంచిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుని నామాన్ని మహింపడదాం. ఈరోజంతా మీకు దీవెనకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నిమిత్తం ప్రార్థిస్తూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.